అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో 2024వ సంవత్సరంలో వరుస చోరీలకు పాల్పడ్డ తిరుపతి జిల్లాకు చెందిన కచ్చిలేటి వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి నిందితుడి నుండి 17.50 లక్షల విలువ చేసే 200 గ్రాముల బంగారు నగలతో పాటు ఓ ఫోటో కెమెరాను రికవరీ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డేలు రాయచోటి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. సుమారు 200 గ్రాముల బంగారు నగలు, ఒక సోనీ కెమెరా స్వాధీనం చేసుకున్నాము. తాళం వేసిన ఇళ్లలో పగటిపూట దొంగతనాలు చేస్తున్న దొంగను చాకచక్యంగా పట్టుకున్నాము. మీడియా సమావేశంలో వెల్లడించింది. అదే ఈ సమావేశంలో దాని వివరాలని ఇస్తున్నాము. క్రైమ్ నంబర్ 275/2024 అండర్ సెక్షన్ 331(3) అండ్ 305 BNS యాక్ట్ ప్రకారం తేదీ 8/10/2024 తేదీన రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కాబడిన దొంగతన కేసులో ముద్దాయి అయిన కచ్చిలేటి వెంకటేశ్వర్లు, వయస్సు సుమారు 30 సంవత్సరాలు, తండ్రి కచ్చిలేటి రమేష్, అంబేద్కర్ కాలనీ, ఆటోనగర్, తిరుపతి అర్బన్ జిల్లా. ముద్దాయిని రాయచోటి CCS పోలీసులు మరియు రైల్వే కోడూరు పోలీసులు కలిసి సంయుక్తంగా ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా CCTV కెమెరాల ద్వారా తిరుపతిలో ఒక అద్దె ఇంట్లో ముద్దాయి ఉన్నాడనే సమాచారంతో 9/3/2025 తేదీ సాయంత్రం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తాళం చేసిన ఇళ్లలో పగటిపూట దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ముద్దాయి మీద ఇప్పటి వరకు 19 కేసులు ఉన్నాయి. అందులో ఒక మర్డర్ కేసు, ఇంకొకటి అటెంప్ట్ టు మర్డర్ కేసు, అంటే హత్యాయత్నం కేసు, మిగతా 17 దొంగతనం కేసులు నమోదు కాబట్టి. అయితే he had a severe leg injury and he is unable to move. He is hospitalized. So then related we currently gave a notice and he is under surveillance. One good thing is our people are able to recover a good quantity and also a camera kuda. And then papam veelu regularly they are following up with me also. Victims evaraithe unnaru. So I congratulate our ASP Rajampeta and his team for that. So and also CCS మా CCS వాళ్ళు అండ్ రైల్వే కోడూరు వాళ్ళు కూడా చాలా దీని గురించి కష్టపడ్డారు. ముఖ్యంగా ఏంటంటే ఈ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు అనేవి రీసెంట్ టైమ్స్లో పెరుగుతూ వస్తున్నాయి. దీనికోసం మేము కమ్యూనిటీ CCTV ప్రాజెక్ట్ కింద వీఆర్ ఆల్సో స్టార్టింగ్ టు గివ్ ఈ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అందరికీ కూడా నోటీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుండి. ఎందుకంటే CCTV నెట్వర్క్ అన్నది పబ్లిక్ కూడా వాళ్ళందరూ కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న ద్వారా దే కెన్ ప్రివెంట్ సచ్ కైండ్ ఆఫ్ క్రైమ్స్. Once again, congratulations to our team. Thank you. 16 వరకు తిరుపతిలో ఉన్నాయి, అది అండ్ నెల్లూరులో కూడా ఉన్నాయి కేసెస్. 1 in చిత్తూరు, 1 in నెల్లూరు అండ్ 1 in ప్రకాశం. రెస్ట్ 16 are in చిత్తూరు, సారీ తిరుపతి. In the very recent time only we came to know about this person. అది ఇతను మిగతా కేసెస్లో కనుక ఒకవేళ బెయిల్ మీద ఉంటే విల్ ట్రై టు గెట్ హిస్ బెయిల్ క్యాన్సిల్డ్ ఎట్ ద ఎర్లియస్ట్. అండ్ ఆల్సో ఇతనికి దీంట్లో ప్రాపర్గా ఛార్జ్ షీట్ అది వేసి శిక్ష పడేటట్టు విల్ గెట్ ఇట్ డన్ ఫాస్ట్. వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా వీళ్ళు కొద్ది ఎగ్జాగరేటెడ్ అమౌంట్స్ అన్నది చెప్తారు. బట్ ఇన్ కేస్ ప్రాపర్లీ అరౌండ్ మనకు బిల్స్ అయ్యి తెచ్చింది 200 odd తెచ్చారు. దాంట్లో 200 grams వీ హ్యావ్ రికవర్డ్. అది మోర్ కేసెస్ ఆన్ పోసాని ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. దాని రిలేటెడ్ రీసెంట్గా కోర్టు బెయిల్ మంజూరు చేయటమైంది. దాని మీద మనం ఎపీల్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. రూమర్ ఏం కాదండి. రీసెంట్గా ఆల్రెడీ మనకి ఎప్పుడైనా బయట నుండి కూడా వస్తారు, బయట నుండి రారన్నది మన జిల్లాలో మాత్రం ఆడుకుంటే అందరికి తెలిసిపోతారు కదా. సో అందుకని బయట నుండి వస్తున్న మాట వాస్తవమే, లోకల్గా ఉన్న వాళ్ళకి కూడా ఆడే మాట వాస్తవమే.
ఎందుకంటే ఇదేమీ మన కొత్తది కాదు, లేదని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్లీ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దే ఆర్ ప్లేయింగ్. రీసెంట్ టైమ్స్లో వీ హ్యావ్ రిజిస్టర్డ్ మోర్ దాన్ 5 to 6 కేసెస్ ఆన్ మేజర్ గ్యాంబ్లింగ్ థింగ్, లైక్ 2 లక్షలు, 3 లక్షలు, 1,50,000 పైచులకు దాదాపు 5 కేసుల వరకు రిజిస్టర్ చేశాము. అది ఎస్, మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని వీఆర్ అనలైజింగ్. ఎందుకంటే అవుట్ రైట్గా ఉంది లేదు అని చెప్పి మనం స్టేట్మెంట్స్ జస్ట్ లైక్ దట్ వీ నీడ్ నాట్ గివ్. వీ విల్ గో యాజ్ పర్ ఫ్యాక్ట్స్, వాట్ ఎవర్ ఈస్ దేర్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, అది టెక్నికల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్డ్గా ఇఫ్ సంథింగ్ ఈస్ దేర్ వీ విల్ ఫిక్స్ హిమ్ అప్ పర్టికులర్లీ. అండ్ ఆల్సో కేసెస్లో కూడా అక్యూజ్డ్ కింద తీసుకొచ్చి రెస్ట్ ఆల్ ప్రొసీజర్ విల్ గో యాజ్ పర్ మెరిట్స్ అండి. అయినా వచ్చేసి దిస్ ఎంటైర్ యూనిట్ ఈస్ అండర్ మీ. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ స్పెషల్ బ్రాంచ్ డస్ ఇట్, లేదంటే ఆర్మ్డ్ రిజర్వ్ వాళ్ళు చేశారా, సివిల్ వాళ్ళు చేశారా, అంటే ఓన్లీ ఎస్బీ చేస్తున్నారని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళంతా స్టేషన్ నుండి మొబిలైజ్ అయ్యి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఉంటుంది ఉంటే నా దగ్గర హెడ్ క్వార్టర్స్లో చాలామంది ఉంటారు.